ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక మట్ల ద్వారా దినంలో నన్ను చెడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నన్ను మీరు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ సంవత్సరం నాన్న మా ప్రాంతాన్ని దర్శించి రక్షించండి. మా కుటుంబానికి రక్షణ ఇచ్చి మీరే మహిమ పొందమని, ఈ దిన వాక్యంతో నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేయొచ్చు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము మత్తయి సువార్తలో నుండి మనము 21వ అధ్యాయము 1వ వచనములు చదువుకుందాం. ప్రభు యెరూషలేమునకు సిద్ధపడి వస్తున్న మాటను మనము మరొకసారి చెప్పుకుందాం. 21వ అధ్యాయము 21వ అధ్యాయము 1వ వచనం 5వ వచనం చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో అనేకులు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడి వాక్యం దీవించును గాక. మనము చదవబడిన పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చిన కార్యాన్ని నెరవేర్చడానికి, సంపూర్ణము చేయడానికి ఈ యొక్క దినాలలో 2000 సంవత్సరాల క్రితము దేవుడు యెరూషలేమునకు బయలుదేరి వస్తున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. గాడిద మీద తన యొక్క ప్రయాణాన్ని, శిలువ మరణానికి దేవుడు సిద్ధపడి వస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా గమనించినట్లయితే దేవుడు సాత్వికుడుగా లోకానికి యెరూషలేమునకు వచ్చుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే సాత్వికుడు అనంటే దీన మనసు గలవాడని, కోపం రాని వాడని, ఏ విషయంలో కోపడాలో, ఎవరి నిమిత్తము కోపడాలో అనేది మనము చక్కగా నేర్చుకొని ఉన్నాం. ఏంటంటే ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 12, 13 వచనాలు మనము చూసుకున్నట్లయితే
21, 12, 13 వచనాలు, అలాగే 27 అధ్యాయము 30, 31 వచనాల ప్రకారము మనము చూసినట్లయితే ఇక్కడ యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసిన వారనెను అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదువుకున్నాం. అయితే దేవాలయమును పరిశోధించడానికి, పరిశుభ్రం చేయడానికి దేవుడు యెరూషలేమునకు వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయములు చేయొచ్చు, దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా వాడుకోకుండా, దేవుణ్ణి ఆరాధించడానికి వినియోగించకుండా, దేవుని స్తుతించడానికి వినియోగించకుండా అక్కడ వ్యాపారాలు చేయొచ్చు. మరి అనేక సంతలాగా దానిని తయారు చేసినప్పుడు ప్రత్యేకంగా మనము చూసినట్లయితే దొంగల గృహ అంటే వ్యాపారం అంటే సంతలాగా వ్యాపారం చేయటమే కాదు, కానీ అక్కడ పాత నిబంధన ప్రకారము మనము చూసినట్లయితే పాపము చేసిన వారు పౌరపు పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ తెచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించి పాప విమోచన పొందుకునే ఆ యొక్క ఆజ్ఞ, ఆ యొక్క ధర్మశాస్త్ర కాలమందు, ఆ యొక్క దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి రాకముందు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు జరుగుతూ ఉండేవి. వాటిని ఆనాటి యూదులు అపవిత్రంగా దానిని వినియోగించుకునేవారు. ఆ యొక్క పావురాలు తెచ్చి అమ్మి ఇక్కడే పావురాలు కొనాలి, ఇక్కడే మీ పాప పరిహారార్థ కోసము పావురాలు అమ్మబడుతూ ఉంటున్నాయి, వాటిని బయట నుంచి తీసుకొని వస్తే కుదరదు, ఇక్కడే మీరు తీసుకోవాలి అన్న రూల్స్ పెట్టి వారి ఇష్టానుసారముగా ఆ పావురాలు ఉన్నతమైన రేటుకు అమ్ముకొని వ్యాపారం చేసేవారు. ఇప్పుడు మనము కొన్ని స్కూళ్ళలో చూస్తూ ఉంటాం, ఇక్కడ ఫీజు సంవత్సరానికి ఒకసారి చెల్లించాలి, ఫీజు కట్టుకోవాలి, దాని యొక్క ఫీజు ఎంత. అయితే ఫీజు తక్కువగా ఉంటూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫీజు తక్కువగా ఉంది కదా, ఇక్కడ చదివించాలి మా పిల్లల్ని అని ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత బుక్స్ ఇక్కడనే కొనాలి, యూనిఫామ్ ఇక్కడనే కొనాలి అని కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఫీజు తక్కువ ఉన్నను ఈ యొక్క బుక్స్ ద్వారా కానీ స్కూల్ యూనిఫామ్ ద్వారా కానీ ఆ డబ్బును వాళ్ళు దండుకుంటూ ఉంటూ ఉంటారు. ఈ కాలంలో మనము చూస్తుంటున్నాం. ఇదే పద్ధతి పాత నిబంధనలో కూడా ఆ సంఘాలలో జరుగుతూ ఉండేవి. ఎందుకంటే పాపం చేసిన వాడు తప్పక పాప పరిహారార్థం కోసము పౌర పిల్లను, గోవ పిల్లను తీసుకొని వచ్చి అర్పిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని ఆ బలహీనతను వినియోగించుకొని వీరు సంఘాలలో పావురాలు అమ్మకాలు చేయటము, ఇష్టమైన రేటుకు అమ్ముకొని అక్కడ ఒక వ్యాపారపు టిల్లుగా ఆ యొక్క సంఘము తయారు చేసినప్పుడు దేవుడు వారి దగ్గరికి వచ్చి కోపగించుకొని, ఇది ప్రార్థన మందిరము,
దీన్ని మీరు ఎందుకు దొంగల గృహగా ఉపయోగిస్తూ ఉంటున్నారు? మీ బ్రతుకు తెరువు కోసం ఎందుకు ఇక్కడ వ్యాపారాలు చేయించుంటున్నారు? మీరు చేయుచున్నది మంచి పని కాదు. మీరు ఇష్టానుసారంగా అపవిత్రమైన వారిని తీసుకొని వచ్చి అమ్ముతూ ప్రజలను మోసగిస్తూ ఉంటున్నారని చెప్పి దేవుని సన్నిధి వ్యర్థంగా ఉపయోగిస్తూ ఉంటున్నారని, దేవుని ప్రజలను మోసపరుస్తూ ఉంటున్నారని దేవుడు అక్కడ కోపపడిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం, మనము నేర్చుకొని ఉన్నాం. సాత్వికుడు అంటే నెమ్మదిగా ఉండాలి కదా, కోపపడకూడదు కదా. నేను కోపపడితే ప్రజలు ఏమనుకుంటారు, ఈయనేంది ఇంత కోపదారిగా ఉన్నాడు, సాత్వికుడని ఈయనకు పేరు కదా, ఈయన దేవుడు కదా, కోపం రాకూడదు కదా, ఎందుకు కోపపడుతూ ఉంటున్నారు అనుకుంటారేమో అని దేవుడు ఏమాత్రము ఆలోచించలేదు. కానీ అక్కడ దేవుడి పిల్లలను చెడగొడుతూ ఉంటున్నాడు. వారు అమ్మే పావురాల ద్వారా ప్రజలకు ఆ పాప క్షమాపణ రావట్లేదు. వారి ఇష్టానుసారంగా ఎక్కడ దొరికిన పావురాన్ని, అది పరిశుద్ధమైనదో అపవిత్రమైనదో దాన్ని అర్పిస్తే పాప క్షమాపణ కలుగుతుందో లేదో వారు ఆలోచించకుండా మా జీవితాలు బాగుపడాలి, మేము డబ్బు సంపాదించాలి అని స్వార్థంగా అక్కడ వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసపరుస్తూ ఉంటున్నారు. వారైతే మా పాప క్షమాపణ పోతుంది కదా, డబ్బు ఎంత పోతే పోనీ అన్న విధానంతో పాప క్షమాపణ కోసం ఎంతైనా చెల్లించడానికి వారు ఇష్టపడుతూ ఉంటున్నారు. వారు మోసపోతూ ఉంటున్నారు. మా పాపం క్షమింపబడి ఉన్నదని వారు భ్రమలో బతుకుతూ ఉంటున్నారు. ఆ భ్రమను కలిగిస్తున్న యూదులను ఖండిస్తూ ఉంటున్నారు. కొరడాలతో కొట్టే విధంగా వారిని తాళ్ళతో కొరడాలు చేసి బల్లలను పడద్రోసి గువ్వలను పీటలను పడద్రోసి అందరినీ బయటికి తరిమేసి ఆ యొక్క దేవాలయమును పరిశుద్ధపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లలకు అన్యాయం జరుగుతుంటున్నదంటే మనము కోపపడవచ్చు. అది దేవుని చిత్తానుసారమైన కోపం, దేవుడు చూపించిన మార్గం అది. అలాగని మన ఇష్టం వచ్చినట్లుగా కోపడటం కాదు. దేవుని పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంటున్నదంటే, ఇప్పుడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఆ హింసలు మనం భరించాలి. ఇప్పుడు గత సంవత్సరం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని చంపేసి ఉన్నారు. చంపేసి ఉన్నప్పుడు దేవుని పిల్లలను బిడ్డను చంపేశారు. ఇది దుర్మార్గమే కదా, దేవునికి కలిగిన వ్యర్థమే కదా, దేవుని పిల్లల విషయంలో కోపపడవచ్చు కదా అన్న విధానంతో చాలామంది ఉద్రేకపడిపోయి ఉన్నారు. ఆ విధమైన కోపం కాదు, అది భరించాల్సిన కోపం. ఆ కోపము దేవుని రాజ్యాన్ని మనకి దగ్గర చేయదు. దాని విషయంలో కాదు మనం కోప్పడాల్సింది. దేవుని సన్నిధిలో ఇక్కడ వ్యాపారాలు చేసి దీన్ని కొంటేనే మీకు పాప విమోచన వస్తుందని అక్కడ దుర్వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటి అబద్ధాన్ని నిమిత్తము ఖండించాలి. అలా దేవుని బిడ్డలను మోసగిస్తున్న మోసకరమైన అబద్ధ బోధలు జరుగుతున్న దగ్గర మన గొంతెత్తాలి. దానికి దేవుడు క్షమాపణ ఇస్తాడు. కానీ దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు నిన్ను కొట్టితే దేవుని పెట్ట కదా, కొట్టాడు కదా, మనము కాముకుంటే ఎలా, దేవుడి పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని అక్కడ నువ్వు కోప్పడితే నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేసుకుంటావు.
ఆ విషయంలో కాదు కోపడటం. దేవుడి సన్నిధిలో నీకు క్షమాపణ వస్తుంది. నువ్వు ప్రభు రాకడికి దగ్గరలో ఉన్నావు. నువ్వు బాప్తీసం తీసుకుంటే చాలు, ఏ పాపమైనా చేయొచ్చు అని బోధిస్తున్న బోధనను ఖండించాలి. అక్కడ మనం కోపము ఉద్రేకపరిస్తే తప్పు కాదు. అక్కడ కోపగించుకోకుండా దానిని గద్దించకుండా ఉండటము తప్పుగా పరిణామింపబడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 27వ అధ్యాయంలో మనము 30-31 వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుల వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయనను తీసుకొని పోయాడు. ఇక్కడ దేవుణ్ణి దూషించారు, కొట్టారు, హింసించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళతో తన్నారు, కొరడాలతో కట్టారు, ముఖాన్ని ఉమ్మి వేశారు. నేను దేవుని పెట్టాను, నన్ను కొట్టొద్దు అని అక్కడ ఉద్రేకపడలేదు, ఇక్కడ ఉద్రేకపడ్డాడు. ఎందుకంటే మోసగిస్తున్నారు, మీ పాపం పోయింది అని మోసగిస్తున్నారు కాబట్టి అక్కడ కోప్పడ్డాడు. ఇక్కడ తనను తన్నినా కొట్టినా కానీ ఇక్కడ కోపాన్ని ఉద్రేకపరచలేదు. అంటే ఇక్కడ తగ్గి ఉండాలి, ఈ శ్రమ అనుభవించాలి. అక్కడ ప్రవీణ్ అన్న విషయంలో జరిగిన ఆ శ్రమ మనం అనుభవించాలి, దానికి కోప్పడకూడదు. అటువంటి విషయాలు కాదు మనం కోప్పడాల్సి. చాలామంది నేను గత సంవత్సరం అనుకుంటూ ఒక మీటింగ్కి వెళితే అక్కడ తిమోతి పత్రికలో ఉన్నది కదా, అధ్యక్ష పదవి ఆశించిన వాడు, చేయదలిచిన వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అని అంటే పాస్టర్లు మాత్రమే ఒక పెళ్ళి చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, అది తప్పులేదు. ఇటువంటి బోధలు జరుగుతున్న కాడ మనం ఖండించాలి, కోప్పడాలి. నువ్వు చేస్తున్నది ఏంది అని దండించవచ్చు, అది తప్పు కాదు. ఇక్కడ దేవుడి పిల్లలను మీ పాపం పోతుంది, మీరు బాప్తీసం తీసుకుంటే చాలు, మీరు ఎలాగైనా జీవించవచ్చు అన్న బోధలను ఖండించాలి. అక్కడ మనము రేజ్ చేయాలి. ఇక్కడ మీ పాపం పోతుంది, ఇక్కడే పళ్ళులు కొనండి, పౌరాలు కొనండి అని మోసగిస్తూ అపవిత్రమైన వాటిని అమ్మి స్వార్థానికి ఉపయోగించుకుంటూ దేవుని పిల్లలను మోసగిస్తున్న వాటి పట్ల మనము కోపగించుకోవాలి. కానీ నీతి కొరకు మనం నిలబడినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ఆ విషయంలో కోపడమని కాదు దేవుని బోధ. కాబట్టి అటువంటి విషయంలో నమ్మకముగా ఉన్నవాడే సాత్వికుడని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటున్నది. మోషే కూడా అక్కలు తన మోషే వివాహం చేసుకున్నప్పుడు వారి అక్క కానీ అన్న కానీ దూషించినప్పుడు, నువ్వు చేసింది ఎందురా, నువ్వు దేవుని సేవకుడు, ఇలాంటి కార్యాలు చేయొచ్చా, ఇంకా నీకు అర్హత లేదు అన్నట్లుగా ఖండించినప్పుడు వారి మీద తిరగబడలేదు. నేను దేవుడి సేవకుని, నా మీద ఎందుకు కోపడుతున్నారు అని తిరగబడలేదు, అక్కడ తగ్గించుకున్నాడు. వారిని దేవుడు శిక్షించినప్పుడు వారిని స్వస్థపరచమని కూడా ప్రార్థన చేశాడు. ఇక్కడ దేవుడు కూడా తనను కొట్టి హింసించిన వారిని క్షమించమని తండ్రిని అడిగాడు.
అక్కడ దేవుని పిల్లలకు మోసం జరుగుతుంటే మాత్రము కొట్టేంతగా కోప్పడిన విధానాన్ని చూస్తూ ఉంటాం. సాత్వికుడు అంటే కోపం రానివాడు కదా. అక్కడేంది దేవాలయంలో అందరినీ కొట్టాడు అని ప్రశ్నించినప్పుడు మనం ఈ మాట చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. మనం అనుకోవచ్చు బహుశా అక్కడ కోపం అన్నందుకే కదా కానాని దేశంలో ప్రవేశించలేదు. కోప్పడమని ఎందుకు చెబుతున్నావు? అటువంటి కోపము మంచిదని ఎలా చెబుతూ ఉంటున్నామని మనం చూసినట్లయితే అక్కడ కోపం అన్నందుకు కాదు, తన చిత్తానుసారమైన కోప్పడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలు దాహంగా ఉన్నప్పుడు బండతో మాట్లాడమని మోషేకు దేవుడు చెబితే అక్కడ సొంత కోపాన్ని ఉపయోగించి బండను మాట్లాడకుండా 2 సార్లు కొట్టాడు. దానివల్ల ఇజ్రాయేల్ ప్రజలకు ఏమర్థమైంది? దేవుని శక్తి వలన బండలో నుండి నీరు వచ్చాయని వారికి అర్థమవ్వలేదు. మోషే ఎంత బలవంతుడు, బండను కొట్టగానే అతని శక్తికి ఆ బండ పగిలి నీళ్ళు వచ్చినాయి అని అక్కడ మోషే శక్తి వల్ల కార్యం జరిగినట్లుగా వారికి అర్థమైంది, కానీ దేవుని శక్తి వల్ల జరిగిందని అర్థం అవ్వలేదు. ఇంకోటి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడితో గడిపినప్పుడు అక్కడ వచ్చి దేవునికి చెందవలసిన స్తుతి యాగాలు విగ్రహాలకు చెల్లుతూ ఉంటున్నాయి. ఆ విషయంలో కూడా కోప్పడ్డాడు. కానీ అక్కడ కూడా సొంత కోపాన్ని ఉపయోగించాడు. మనం గమనించాలి. అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి కోపడటము అది దైవ చిత్తానుసారమైనది. మరొక కోపం ఏంటంటే దేవుడిచ్చిన పలకలను పగలగొట్టేంతగా కోపం వచ్చిందంటే సొంత కోపం. అది సొంత కోపం. కాబట్టి దేవుని పరిశుద్ధ ఆజ్ఞలు ఇవి అని ఆ యొక్క మనిషి కోపము గ్రహింపనివ్వకుండా వాటిని పగలగొట్టేంతగా ఉద్రేకపడ్డాడంటే సొంత కోపం కూడా అక్కడ కలిసి ఉన్నదని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సాత్వికుడు వస్తూ ఉంటున్నాడు అని అంటే కోపపడని వాడు అని కాదు, సాత్వికుడు వస్తూ ఉంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, మీరు అపవిత్రంగా ఉంటే మిమ్మల్ని ఖండిస్తాడు అని ఆ యొక్క లేఖనము యొక్క అర్థము. జకర్యా గ్రంథము 9:9 కూడా ఈ మాట మనము చూస్తూ ఉంటాం. మీరు ఆ ఒక్క మాటను చదువుకొని మనము ముగించుకుందాం. జకర్యా గ్రంథము 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సంతోషించండి. మీ మధ్య ఇంతవరకు అన్యాయం జరిగింది. మీ పాపాలు పోయే పరిహారార్థ బలులు మీరు అర్పించలేదు. స్వార్థపూర్వకంగా వారు అమ్మిన పావురాల వల్ల మీకు పాప క్షమాపణ రాలేదు. కాబట్టి అటువంటి కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి
ఇంకా అటువంటి వాటికి అవకాశం లేకుండా మీ పాపాల కొరకు నేనే బలిగా అర్పింపబడబోచుంటున్నాను. మీరు ఇంకా మోసపరచబడే అవకాశం మీకు ఉండదు. ఎందుకంటే నేనే మీ పాపాల కొరకు చనిపోతుంటున్నాను కాబట్టి మీరు ఇంకా వ్యర్థమైన వాటికి మీ ధనమును చెల్లించవలసిన అవసరం లేదు. అని దేవుడు చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. దేవుని చిత్తానుసారమైన కోపాన్ని మనం కలిగి ఉండాలి. అక్కడ మోషే దేవుని ఆజ్ఞని ధిక్కరించాడు, అతిక్రమించి దేవుడు మాట్లాడమంటే దాన్ని అతిక్రమించి కొట్టాడు, బండను 2 సార్లు కొట్టాడు. దేవుని పరిశుద్ధతను కాపాడలేదు. తన ప్రవర్తన ద్వారా దేవునికి అవమానం వచ్చింది. పలకలు పగలగొట్టాడంటే పరిశుద్ధతను కాపాడా, గణపరిచాడా? మన ప్రవర్తన ద్వారా దేవుడికి ఘనత వస్తూ ఉంటుంది. మన ప్రవర్తన కూడా ఈ సంవత్సరము మార్చుకునే బిడ్డలముగా మనం ఉండాలని కోరుకుంటూ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమె ప్రార్థన చేసుకుంటాం.